శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. వీక్షించేటటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సమస్త జనులందరికీ, సమస్త జీవకోటి అంతటికీ కూడా మన విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు పరమాణువుకి కూడా శుభం చేకూరాలని ఆశీర్వదిస్తూ, ఆ పార్వతీ పరమేశ్వరులు మరియు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సమస్త లోకాలకి కూడా వ్యాప్తి చెందాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క యుగాది అనగా మార్చి 30వ తేదీ ఆదివారమున ప్రారంభమయ్యేటటువంటి 2025వ సంవత్సరం మన యొక్క సనాతన ధర్మంలో ఈ యుగాదికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఇది వచ్చే సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు వరకు కూడా 355 రోజులుగా ఈ యొక్క యుగాది సంవత్సరం జరపబడుతుంది. మరి ఈ ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరము అధిష్టాన దేవత వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు. ఈయన సమస్త జనులకి అట్లాగే జీవకోటికి కూడా తన యొక్క కిరణ సంపదతో ఎంతో వైవిధ్యమైనటువంటి శుభాలను ఇస్తూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండటానికి ఆ సూర్యనారాయణ స్వరూపమైనటువంటి ఆ అగ్ని భగవానుడు తన యొక్క ఆశీర్వచనాలని కాంతిరూపకంగా వెదజల్లుతూ, మరి ఆయన చుట్టూ అంటే విశ్వమంతా కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడు చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆ యొక్క సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన సౌరమానం ప్రకారం మేషరాశిలోకి, అశ్విని నక్షత్రం ఉచ్చరాశిలోకి అతను అడుగుపెట్టి అప్పటి నుండి తన యొక్క గమనాలతో సమస్త విశ్వాన్ని కూడా తన యొక్క రాజ్యాధికారం చేస్తూ ఉంటారు. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా రాజాది నవనాయకులుగా గనక మనం చూసినట్లయితే రాజు మరియు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి 4 అధికారత్వాలు మరి ఆ రవికి ప్రాప్తించినాయి. ఆ తదుపరి మంత్రిగా చంద్రుడు పరిపాలిస్తున్నాడు. సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా కుజుడు, రసాధిపతిగా శని భగవానుడు, నీరసాధిపతిగా బుధుడు. మరి వీరందరికీ కూడా తమకిచ్చినటువంటి అధికారాల ద్వారా మన యొక్క భూమి పంచభూతాలతో ఆవరించి ఉండటం ద్వారా వీటి ద్వారా మనకి శుభాలు అశుభాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలకి కానివ్వండి, మేఘాధిపత్యం ద్వారా ఆ మేఘాలు వర్షాలుగా కురియడం ద్వారా సమస్త జీవరాశులకి కూడా ఆహార పదార్థాలుగా ఏవైతే ఉంటాయో వాటికి, అట్లాగే వస్త్ర సముదాయంగా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ధాన్యాల మీద, మరియు ఈ రాజ్యాలను పరిపాలించేటటువంటి అంటే దేశాలను పరిపాలించేటటువంటి నాయకుల మీద మరి వీరి యొక్క చర్య ప్రతిచర్య జరపబడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వర్షలగ్నము, జగర్లగ్నము ఆధారముగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రాల మధ్య మరియు దేశానికి రాష్ట్రాలకి మధ్య, దేశాలకి దేశాలకు మధ్య అంతర్గతమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈర్ష్య, అసూయ మరియు ఆధిపత్యం, అంటే
ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, ఆర్థిక పరమైనటువంటి ఆధిపత్య పోరు జరగడం ద్వారా కొన్ని దేశాలకి వారు జరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే నావికా వ్యవస్థలో అంటే మనకి మార్చి 30వ తేదీన దాదాపుగా 6 గ్రహాలు రవి, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువులు ఈ 6 గ్రహాలు జలరాశి అయినటువంటి మీనరాశిలో ఉండటం ద్వారా నావికా పరమైనటువంటి ఆదాయ వనరుల మీద కానివ్వండి, లేదా ఈ దేశాల మధ్య ఏవైతే సముద్ర భాగానికి అంతము అనేటటువంటిది ఎండింగ్ ఉంటుందో వాటి మధ్య కానివ్వండి కోపావేశాల ద్వారా నాయకులకి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేటటువంటి పంచాంగ శ్రవణంలో ముఖ్యమైనది ప్రతిరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ పంచాంగాన్ని స్మరణ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని పంచాంగము అంటారు. వీటి ద్వారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉన్నది. తిథేశ్చ శ్రియమాప్నోతి అని, తిథి వలన లక్ష్మీప్రాప్తి, వారాత్ ఆయుష్వర్ధనం, వారం వలన ఆయుష్ పెరుగుతుంది, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వలన మనం చేసుకున్న సమస్త పాపాలు నశిస్తాయి, యోగాత్ రోగ నివారణం, యోగం వలన సమస్త రోగాలు హరించబడతాయి, కరణాత్ కార్యసిద్ధిస్తు అంటే కరణం వలన మన కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అంటే రోజు కూడా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఏమిటో తెలుసుకోవడం ద్వారా మన ఇంట్లో కానీ మనలో కానీ తెలియని నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోయి ఆ పాజిటివ్ అనేటటువంటిది ధనధ్రువాత్మకమైనటువంటి చర్యలు మన ద్వారా చేపడబడతాయి. కాబట్టి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అంటే సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు నిత్యం శ్రీరస్తు శుభమస్తు. అంటే ఎక్కడైతే గోవులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, గురువులు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ఏవైతే ఎక్కడైతే గౌరవింపబడతాయో మన సనాతన ధర్మం ద్వారా, ఆచార సాంప్రదాయాల ద్వారా అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, సమస్త శుభకార్యాలు జరుగుతాయని చెప్పి శాస్త్ర నమ్మకం. కాబట్టి అందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మేషాది రాశులుగా మీనరాశి పర్యంతం 12 రాశులకి ఎన్నో రకాలైనటువంటి కొంతమందికి శుభాలు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ నిత్యము మన ఇళ్లల్లో కనుక దీపారాధన ద్వారా చేసుకునే శుభకార్యాలు, అది హోమపరంగా కానివ్వండి, నవగ్రహాలు వానేటప్పుడు వాటి యొక్క జప తపాల ద్వారా కానివ్వండి, రుద్రాభిషేకాలు కానీ, రుద్రార్చనలు కానివ్వండి, మానసిక జపం కానివ్వండి, లలితా పారాయణలు కానివ్వండి, ఇట్లా మనకున్నటువంటి సనాతన ధర్మంలో దైవశాస్త్రరీత్యా, వేదశాస్త్రరీత్యా ఉన్నటువంటి వాటన్నిటిని మనం ఉపయోగించుకొని ఎక్కడైతే కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో వారందరూ కూడా ఎదుర్కొని నిత్యము మానసిక ప్రశాంతతని, ఆయురారోగ్యాలని పెంచుకునేటటువంటి అవకాశం ఒక్క మన సనాతన ధర్మంలో, వేదశాస్త్రంలో, వేద మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాల ద్వారా మాత్రమే మన యొక్క ఋషులు, యోగులు మనకి అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాసులని చూసి బాధపడకుండా, భయపడకుండా ఎవరి పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నాలు, దశలు, అంతర్దశలు, నక్షత్రాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వారికి కొన్ని అవయోగాలు యోగాలుగా, యోగాలు అవయోగాలుగా ఉంటాయి. కాబట్టి ఎవరు ఎక్కడ భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ రాశులు అనేటటువంటిది మనకి జస్ట్ సపోర్టింగు, ఆకాశంలో జరిగేటటువంటి నవగ్రహాల యొక్క గమనం ద్వారా ఏ రాశులకి ఏ నక్షత్రాల రీత్యా గ్రహాలు మనకి ఏ విధాలుగా మనకి ఇబ్బందులు అట్లాగే శుభాలను కలిగిస్తాయో మాత్రమే తెలియజేసేదే పంచాంగ శ్రవణం. కాబట్టి ఈ యొక్క 12 రాశుల వారికి విశ్వావసునామ సంవత్సర ఉగాది పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒక్కొక్క రాశిని తెలియజేసుకుందాం. మిథున రాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి మార్చి 30వ తేదీన శని భగవానుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానమైనటువంటి 10వ స్థానం మీనరాశిలోకి ప్రవేశించటం, అట్లాగే ఈయన ప్రవేశించగానే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రహాల వలన లేదా రాహు వలన
వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు ఆకస్మికంగా కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదో లాభం వస్తుంది అనుకుని పెట్టినటువంటి పెట్టుబడుల్లో సరైనటువంటి సాటిస్ఫాక్షన్ కలిగినటువంటి ధనాదాయం లేకపోవడం వలన వ్యాపారాలు మూతపడే అవకాశం ఉంటుంది. అట్లాగే చేసేటటువంటి వృత్తి సేవకా వృత్తుల వాళ్ళు కొంత తమ యొక్క జీవన ప్రయాణంలో కొంత నష్టాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఒక చోట నుండి మరొక దూర ప్రదేశానికి ఉన్న చోటనే దూర ప్రదేశానికి ఉద్యోగం మార్పు కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో వ్యాపార వ్యవస్థలో కొంత మోసము అబద్ధాలు జరగడం ద్వారా వీరికి కొంత మోసపూరితమైనటువంటి అవతల వ్యక్తుల ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుడు వీరికి మే 14 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఇలా ప్రవేశించడం ద్వారా వీరు ఎక్కువగా భార్యతో చర్చించి, అంటే భార్యాభర్తల్లో ఒకరికొకరు చర్చించుకొని తాము చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏ విధంగా వృద్ధి చేయాలనేటటువంటి జ్ఞాన జిజ్ఞాసను పెంచుకొని చక్కటి వృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే షేర్స్లో వ్యాపారంలో ఎవరైనా షేర్స్ పెట్టుంటే అవి పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి ఇది ఒక సదవకాశము. అట్లాగే వారు చేసేటటువంటి వ్యాపారంలో అఖండమైనటువంటి దివ్యకరమైనటువంటి లాభాలు ఆర్థిక వృద్ధి వారి యొక్క వ్యాపార విస్తరణ ద్వారా కలగడానికి ఎక్కువ మిథున రాశి వారికి అవకాశం ఉంది. వారి యొక్క బుద్ధిని ప్రదర్శించటం, జ్ఞానాన్ని దాంట్లో ఇనుమడింపజేసి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తోంది. ఆఫ్టర్ అక్టోబర్ 18 తర్వాత గురుడు కర్కాటక రాశి ఉచ్చస్థితికి వచ్చిన తర్వాత ఎవరికైతే వివాహం గురించి చూస్తున్నారో వారికి సౌఖ్యకరమైనటువంటి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అట్లాగే విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయాణపు ఛాన్స్ కలిగే అవకాశం ఉంటుంది. ఆహ్లాదం కోసం కావచ్చు, లేదా ఏదైనా వ్యాపార నిమిత్తమై కానీ ఉద్యోగ నిమిత్తమై అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. తల్లిగారి ద్వారా అనుకోకుండా ఆకస్మికంగా ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అక్టోబర్ 18 తర్వాత గురుబలం అనేటటువంటిది వీరికి అఖండమైనటువంటి ధనప్రాప్తిని, కుటుంబంలో వృద్ధిని, సంతాన సిద్ధిని కలుగజేయడానికి మిథున రాశి వారికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. అయితే వీరికి మిథున రాశి వారికి 9వ భావంలో ఈ మే 18 తర్వాత రాహు ప్రవేశించడం ద్వారా కొంత తండ్రి పరంగా అననుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే వారి యొక్క కోరికల్లో కొంత ఆలస్యము, కొంత ఆర్థికపరమైనటువంటి పితృపరమైనటువంటి భాగ్యం లభించేటటువంటి పరిస్థితులు తక్కువగా ఉండటం చేత వీరు కొంత ఉన్నతమైనటువంటి చదువుల పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. 3వ స్థానంలోకి ఈ కేతువు మే 18 తర్వాత రావటం ద్వారా వీరు అనుకున్న సంకల్ప సిద్ధి కానివ్వండి, భగవంతుడి మీద ఏకాగ్రత కానివ్వండి పెరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మిథున రాశి వారు ముఖ్యంగా ఈ మే 14 నుంచి అక్టోబర్ వరకు కూడా గురుగ్రహ పాశుపత హోమాన్ని కానీ, అభిషేకాన్ని కానీ, లేదా గురుగ్రహ జపాన్ని కానీ చేయించుకోండి. అట్లాగే గురుగ్రహానికి సంబంధించిన శనగలు నానబెట్టి గోమాతకి గురువారం 16 గురువారాలు కనుక తినిపించినట్లయితే మీకు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు తొలగిపోతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.